హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మిన్మిని తెలుగు డబ్బుడ్ మూవీ. అప్పుడెప్పుడో థియేటర్లో రిలీజ్ అయింది, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే 10 years బ్యాక్ 50% షూటింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఉన్నప్పుడు తీశారు. ప్రవీణ్ అనే యాక్టర్ అండ్ ఎస్తర్ అనిల్ గారు తెలుసు మీకు. వీళ్ళ యాక్టర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఉన్నప్పుడు 50% షూటింగ్ చేసి 10 years తర్వాత పెద్దోళ్ళు అయ్యే తర్వాత మిగతా 50% షూటింగ్ చేసి న్యాచురల్గా ఉండాలని ఇలా చేశారు. అదే మూవీ స్పెషాలిటీ. ఇంక ఈ మూవీ చూసి తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. డాకు మగరాజు రివ్యూ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ మూవీ రివ్యూ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా చాలా మూవీస్ అప్లోడ్ చేసాం. మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్తే నాకైతే నచ్చింది. ఇంకా స్టోరీ ప్లాట్కి వస్తే ఒక స్కూల్ ఉంటుంది, అందులో విద్యార్థులు ఉంటారు. ఒక ట్రిప్కి వెళ్తారు బస్సులో. అక్కడ చిన్న యాక్సిడెంట్ జరుగుద్ది. పారి అనే ఒక అబ్బాయి అందరినీ కాపాడతాడు. శబరి అనే అబ్బాయిని కాపాడే క్రమంలో చనిపోతాడు. ఇంకా ఆ తర్వాత ఒక అమ్మాయి ఉంటుంది, ఎస్తర్ అనిల్ గారు. ఆవిడ క్యారెక్టర్ పేరు మర్చిపోయాను. ఆవిడ క్యారెక్టర్ ఆవిడ కోసం ఆర్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తారు. పారి ఆర్ట్ నేమో ఆర్గాన్స్ అన్ని తనలో పెడతారు. తను ప్యారీ చదువుతున్న స్కూల్కే వస్తుంది కోలుకున్న తర్వాత. ఇంకా తర్వాత శబరిని కనుక్కుంటుంది. అన్ఫార్చునేట్లీ శబరి మాయమైపోతాడు కొన్ని రోజులకి. ఇంకా తర్వాత కొన్ని నెలల తర్వాత తనని ఫైండ్ అవుట్ చేసి తనని కలుస్తుంది. కలిసిన తర్వాత ఏమైంది ఏంటనేది మిగతా స్టోరీ ప్లాట్. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫీల్ గుడ్ డ్రామాతో, సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ డ్రామాతో తీసుకెళ్లారు. ఫీల్ గుడ్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి, సర్వైవల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సినిమా చాలా స్లోగా ఉంటుంది, కానీ వన్స్ కనెక్ట్ అయితే మీకు మంచి భలే ఉందబ్బా సినిమా అనే ఫీలింగ్ అయితే కలుగుద్ది. ఇంకా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి సక్సెస్ కాకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది, ఓటీటీలో అయినా సక్సెస్ చేద్దాం అని నేను చెప్తాను. ఇంకా ఫీల్ గుడ్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఫస్ట్ హాఫ్, సర్వైవల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి సెకండ్ హాఫ్, రెండు ఇష్టపడే వాళ్ళకి మొత్తం సినిమా అయితే నచ్చుద్ది. ఇకంతే. స్టోరీ ప్లాట్ చాలా చిన్నదే, ఆల్మోస్ట్ చెప్పేసినట్టు ఉంది, కానీ సినిమా చూస్తేనే మంచి ఫీల్ కలుగుద్ది చెప్పేదానికంటే. అటువంటి సినిమా ఇది. మీరు ఎంతమంది ఈ సినిమా థియేటర్లో చూశారు, ఓటీటీలో చూశారు అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో సినిమా చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఇంకా చివరిగా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5/5 అయితే ఇస్తాను ఈ మూవీకి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.